నమస్తే. ఇటీవల బంటి రాధా అనే ఒక మహిళా మావోయిస్ట్ యొక్క హత్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయింది. ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ వార్త ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకుంది. అయితే ఈ వార్తలోకి మనం ఒకసారి తొంగి చూస్తే మిత్రులారా, బంటి రాధా అనే ఒక మహిళా మావోయిస్టును ఒక ఇన్ఫార్మర్ పేరుతోని మావోయిస్ట్ పార్టీ హత్య చేసింది. హత్య చేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో పడేసిపోయింది. పడేసి పోతూ ఆవిడ శవం పక్కన ఒక లెటర్ని రాసింది. బంటి రాధా అనే మహిళా మావోయిస్టు పోలీసులకు ఇన్ఫార్మర్గా మారింది. తాను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మావోయిస్ట్ పార్టీకి నష్టం చాలా జరిగింది. సో దానికి ప్రతిఫలంగా ప్రజా కోర్టులో వారు నిర్ణయం తీసుకొని ఆ మహిళా మావోయిస్టును చంపేసినట్లుగా ఆ లెటర్లోని వార్త ఉంది. అయితే ఈ విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఎప్పుడైతే మహిళా మావోయిస్టులే హత్య చేశారన్న విషయం బయటి సమాజానికి తెలిసిందో, సోషల్ మీడియాలోని ఒక వింగ్ మాజీ నక్సలైట్లను ఇంటర్వ్యూ చేసే ఒక మీడియా ఛానల్ అనేక మంది మాజీ నక్సలైట్లను తీసుకొచ్చి ఈ వార్తలో పూర్వాపరాలను, ఈ వార్త గురించిన విశ్లేషణలను చేపించింది. అలాగే ప్రధాన మీడియా కానీ ఈ వార్తకు మంచి స్పేస్ ఇచ్చింది. మావోయిస్టుల చేత చంపివేయబడ్డ బంటి రాధా అనే మహిళా మావోయిస్టు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ. సో దళితురాలిగా ఉంటూ సమాజానికి సేవ చేయడానికి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళి మావోయిస్టుల చేతనే చంపబడింది అనే ఒక నెరేషన్ని ఈ మీడియా సమాజంలోకి తీసుకువెళ్ళింది. నిజానికి ఈ వార్త సమాజంలోకి ఈ కోణంలోనే వెళ్ళింది. ఒక దళిత మహిళను మావోయిస్ట్ పార్టీ ఎలా చంపుతుంది అనే కోణంలోనే వెళ్ళేసరికి మావోయిస్ట్ పార్టీ తప్పుదిద్దుకునే చర్యలు లేదా వారు చేసిన విషయానికి సంబంధించిన, వారు ఏదైతే ఒక హత్య చేశారో దానికి సంబంధించిన పూర్వాపరాలను, నిజాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఒక వాయిస్ను, చనిపోయిన బంటి రాధదిగా చెప్పబడుతున్న ఒక వాయిస్ను మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏదైతే ఒక మీడియా, పెట్టుబడిదారి మీడియా మావోయిస్ట్ పార్టీ యొక్క చర్యలను, చరిత్రను తక్కువ చేసి చూపించే అదే మీడియా సంస్థ తిరిగి ఆ వాయిస్ను కూడా వాడి ఛానల్లో ప్రచారం చేశారు. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి మావోయిస్టులను నెట్టివేసింది నేటి మీడియా. బంటి రాధా హత్య విషయంలో కోణాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆవిడ ఆర్తిని విన్న తర్వాత కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. మిత్రులారా, ఆ వాయిస్లో పూర్తి సారాంశం ఏమిటంటే, పోలీసులు బంటి రాధా అనే మహిళా మావోయిస్టును ఆవిడ ఉపయోగిస్తున్న ఫోన్ ద్వారా ట్రాప్ చేయడం జరిగింది. ఆవిడ తన కుటుంబానికి లేదా తన మిత్రులకు సంబంధాలను కొనసాగిస్తున్నదని తెలుసుకొని ఆ నంబర్ను వాళ్ళు తీసుకుని ఆ మొబైల్ నంబర్తోని బంటి రాధా అనే మహిళా మావోయిస్టును ట్రాప్ చేయడం జరిగింది. ఆ ట్రాప్ చేస్తున్న సందర్భంలో మీ తమ్ముడిని చంపుతాం, మీ అమ్మను చంపుతాం, నీ ఫ్రెండ్ను చంపుతాం, వాళ్ళందరూ మా చేతుల్లో ఉన్నారు అని చెప్పి అత్యంత పాశవికంగా, అమానవీయంగా ఆమెను ట్రాప్ చేసి మానసికంగా హింసించి ఆవిడ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని ఆ ఆడియోలో బంటి రాధా చెప్పిన సారాంశం. అయితే మిత్రులారా, పోలీస్ ఆచరణ ఎలాగుంటుంది, పోలీసులు నేరస్తుల పట్ల ఏ విధమైన ధోరణిని కనపరుస్తారు అనే దానికి ఇది ఒక కేస్ స్టడీ కింద మిగిలిపోతుంది. ఎందుకంటే గతంలో మనం చదివాం, పోలీసులు చాలా క్రూరంగా క్రిమినల్స్ పట్ల కానీ నిందితుల పట్ల వ్యవహరించేవాళ్ళు. దానికి సంబంధించిన విషయాలన్నీ గత మీడియాలో ఉన్నాయి. కానీ నిన్న మొన్న జరిగిన ఈ విషయం, ఇది మన కళ్ళ ముందు జరిగిన విషయం. ఒక మహిళా మావోయిస్టుని వారి కుటుంబాన్ని ఉపయోగించుకొని ట్రాప్ చేసి మావోయిస్టు పార్టీని దెబ్బతీసిన ఈ చర్య, తన కుటుంబ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నష్టపోయినము అని ఆ పార్టీ చెప్తుందో, వీటన్నిటికీ కారణం ఈ పోలీస్ టార్చర్. అలాగే మరొక కోణాన్ని ఇందులో మనం గమనిస్తే, మావోయిస్టులు ఆ అమ్మాయిని హింసించిన తీరు కూడా ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మనకు వినిపిస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకొని, ఊపిరి తీసుకొని మాట్లాడడం జరిగింది. చనిపోయే ముందు ఆ అమ్మాయి ఎంత శారీరక హింసకు బలి అయి ఉంటుందనే విషయాన్ని మనం ఆమె గొంతు ద్వారా చూడొచ్చు. పోలీసులు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం, ఎక్స్ట్రీమిజాన్ని దూరం చేయడం కోసం, లేదా ఎక్కడో అడవుల్లో ఉన్న గిరిజనులకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెబుతున్నప్పటికీ ఆ గిరిజనులకు ఆ కొద్దిపాటి రక్షణ కూడా ఉండకుండా చేయడం కోసం మావోయిస్ట్ పార్టీని
కూకటి వేలతో సహా పెగిలించడానికి దానికి ఉన్న ప్రతి అవకాశాన్ని అది వాడుకుంటూ ఇటువంటి పేద దళిత మహిళ లాంటి వాళ్లను, బంటి రాధ లాంటి వాళ్లను వందల మందిని ట్రాప్ చేసి వారి లక్ష్యాలను వాళ్ళు నెరవేర్చుకుంటారు. ఆ మార్గం ఎంత క్రూరంగా ఉంటుంది, దాని చివరి ఫలితాలు బంటి రాధ లాంటి హత్యలాగా మిగిలిపోతాయని చెప్పి ఈనాటి సమాజం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులతో పాటుగా ఏమాత్రం మేము కూడా తగ్గమంటూ మహిళ అని కూడా చూడకుండా ఆమె ఆ పార్టీకి ఏమైనా నష్టం చేసి ఉండొచ్చు కాక, బంటి రాధ ఆ పార్టీకి చేసిన నష్టం గురించి కానీ దాని మిగతా అంశాల గురించి కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న కేవలం ఒక మహిళగా తను తీసుకున్న ఒత్తిడి చాలా హృదయ విదారకరమైంది. ఒక పక్క పోలీసుల చేత, ఒక పక్క తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించే మావోయిస్టులు, తను ఇంతకాలం పనిచేసిన మావోయిస్టులు, ఇద్దరి చేతుల్లో మానసిక వ్యధకి, శారీరక వ్యధకి గురై ఆఖరికి ఈ సమాజానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది బంటి రాధ. ఒక ప్రశ్నలా మిగిలిపోయిన బంటి రాధ అనే అంశానికి ఈ పోలీసులు సమాధానం చెప్పి తీరాలే, ఈ మావోయిస్టులు సమాధానం చెప్పి తీరాలే. ఈ సమాజం మనం మావోయిస్టులనైనా కానీ, ఒక సమాజంగా మనం మావోయిస్టులనైనా కానీ, పోలీసులనైనా కానీ ఒక దళిత మహిళ చావుకు కారణం ప్రశ్నించి తీరాల్సిందే.